కీర్తనలు 32వ అధ్యాయం 8వ వచనం. కీర్తనలు 32వ అధ్యాయం 8వ వచనం. నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవలసిన మార్గమును నీకు బోధించదను. నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. బుద్ధి జ్ఞానము లేని గుర్రముల వలెనైనను కంచరి గాడిద వలెనైనను మీరు ఉండకుడి, అవి నీ దగ్గరకు. చాలమ్మా. హల్లెలూయా. కీర్తనలు 32వ అధ్యాయం 8వ వచనం. నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవలసిన మార్గమును నీకు బోధించేదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. హల్లెలూయా. చూడండి, చాలా మంది అనుకుంటారు దేవుడి దగ్గరికి వచ్చే ముందు ఎన్నో సమస్యలతోనూ, రోగాలతోనూ, ఆర్థిక ఇబ్బందులతోనూ, ఏదో ఒక ప్రాబ్లం ఉండి దేవుని సన్నిధికి వస్తారు. వచ్చినప్పుడు వాళ్ళు అనుకుంటారు ఏదో ఒక మిరాకిల్ జరగాలని ఊహించుకుంటారు. నాకు ఇంత డబ్బు వస్తే బాగుండు, నా అప్పులన్నీ తీరిపోతాయి, లేదా పలానా సమస్య విషయంలో ఎవరైనా వచ్చి మాకు ఈ సమస్య నుంచి విడుదల ఇస్తే బాగుండు. దేవుడు ఏదో మిరాకిల్ చేసేసి నన్ను ఈ పరిస్థితి నుంచి విడిపిస్తే బాగుండు అని ప్రతి ఒక్కరూ ఆలోచన చేస్తారు. కూర్చోవాలి. హల్లెలూయా. ఒకసారి నయమాను అని ఒక ఆయన ఉంటారు. ఆయన సైన్యాధిపతి. అతనికి కుష్టి వ్యాధి వచ్చినప్పుడు అతను ఒక ప్రవక్త దగ్గరికి వెళ్తాడు. ముందుగా ప్రవక్త వస్తున్నాడని, నయమాను వస్తున్నాడని ఆ సైన్యాధిపతి ఆ ప్రవక్తకి తెలియచేసినప్పుడు ఆ ప్రవక్త అంటాడు వెళ్ళి యోర్దాను నదిలో 7 సార్లు మునగమని చెప్తాడు. అలా చెప్పినప్పుడు ఈ సైన్యాధిపతి కోపం వస్తుంది. తను అంటాడు, వచ్చి నా చేతులకి, నా కుష్ఠరోగానికి తను ఇలా చెయ్యి ఆడించి స్వస్థపరుస్తాడు అనుకున్నాను, కానీ నన్ను వెళ్ళి యోర్దాను నదిలో మునగమంటున్నాడు అని కోప్పడతాడు. అంటే తన దృష్టిలో ఏమనుకుంటున్నాడు, తను వచ్చంట ఇలా చేతులు ఆడించేస్తే మాయమైపోవాలంట కుష్టి వ్యాధి. ఈరోజు మనుషులు అనేక తలంపులతో అలాగే వస్తారు. ఏదో మిరాకిల్ జరిగిపోవాలి, ఏదో అద్భుతము జరిగిపోవాలి, ఏదో ఒకటి దేవుడు చేసేయాలి అని దానికి ఒక ఊహా చిత్రం తీసుకుంటూ ఉంటారు. అయితే దేవుడు అంటున్నాడు ఏమని, నేను నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవలసిన మార్గమును నీకు బోధించేదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. నీ జీవితంలో అద్భుతం ఏంటో తెలుసా? నీకు దేవుడు ఆలోచన ఇస్తాడే, అదే అద్భుతము. నీకే ఆలోచన అయితే ఇస్తాడో చేయమని, అదే మిరాకిల్ నీ జీవితంలో. ఏదో అద్భుతం చేసేసాడు కాదు, ఏదైతే ఆలోచన దేవుడు చెప్తున్నాడో అది అంగీకరించి అది నీవు చేయడానికి సిద్ధపడిన వెంటనే నీ కార్యం మొదలైపోద్ది. ఆ విషయ గ్రహింపు ఎవరికీ ఉండదు. కానీ మనుష్యుడు ఏం చేస్తున్నాడంటే తన యొక్క ఆలోచనల చేత, తన యొక్క ఆలోచనల చేత, లేదా తన ఇష్టమైన వారి ఆలోచనల చేత బంధింపబడుతూ తాను దేవుని దీవెన పొందుకోలేకపోతున్నాడు. ఇంకా మనం చూసినట్లయితే 33వ కీర్తన చూడాలి అందరూ వాక్యము. కీర్తనలు 33 10వ వచనం. లేదా శ్రద్ధగా వినండి. కీర్తనలు 33 10వ వచనం. అన్యజనుల ఆలోచనలను యెహోవా వ్యర్థపరచును, జనముల యోచనలను ఆయన నిష్ఫలముగా చేయును. అన్యజనముల ఆలోచనలు యెహోవా వ్యర్థపరచును, జనముల యోచనలను ఆయన నిష్ఫలము చేయును. మనుష్యుడు ఒక ప్లాన్ తీసి, ఒక ఆలోచన చేసి, ఇలా చేసేసి నేను ఇలా బాగుపడిపోదాం, నేను ఇలా దీవించబడిపోదాం, నేను అలా చేద్దాం అని ఎన్ని ఆలోచనలు చేసినప్పటికీ అవి నిష్ఫలమైపోతాయంట. మనుషుల ఆలోచనలు నిష్ఫలము, నిష్ప్రయోజనము చేసేస్తాడు దేవుడు. దేవుని ఆలోచనే నిలుస్తుంది. అదే మాట చెప్తున్నాడు చూడండి, 33 11వ వచనం చూడండి. యెహోవా ఆలోచన 11వ వచనం 33 11. యెహోవా ఆలోచన సదాకాలము నిలుచును, ఆయన సంకల్పములు తరతరములు ఉండును. యెహోవా ఆలోచనే సదాకాలము నిలుస్తుంది. యెహోవా ఆలోచనే నువ్వు చేసినప్పుడు అది నీవు జీవించినంత కాలం అది ఆశీర్వాదకరంగా ఉంటుంది.
మనం కొన్ని ఆలోచనలు చేసి నేను చేసిన ఆ ఫస్ట్ ఆలోచనే, ఆ తీసుకున్న ఆ డెసిషనే నా జీవితాన్ని నాశనం చేసిందని చెప్తారు. కానీ యెహోవా ఆలోచన అలా కాదు. ఏదైతే ఈ దేవుడు ఆలోచన చెప్తాడో ఆ ఆలోచన నీకు జీవితాంతం ఆశీర్వాదకరంగా ఉంటుంది. నీ ఆలోచనలు చేసి నీ జీవితాన్ని పాడు చేసుకోవచ్చు. మనం ఆలోచనలు చేసి మనం అనేక ప్లాన్లు మనుషుల ద్వారా తీసుకొని మనం చేసిన యోచనలు మన జీవితానికి నిష్ఫలమైపోవచ్చు, నిష్ప్రయోజనం అయిపోవచ్చు, మన జీవితాన్ని నాశనానికి తీసుకెళ్ళచ్చు. కానీ దేవుని ఆలోచన అలా కాదు. అది సదాకాలము నిలుస్తుంది, మనల్ని ఆశీర్వాదంలోకి నడిపిస్తుంది. కాబట్టి దేవుని ఆలోచన తీసుకోవాలని ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. ఇంకా 92వ కీర్తన 5వ వచనం చూద్దాం. 92వ కీర్తన 5వ వచనం. యెహోవా నీ కార్యములు ఎంత దొడ్డవి, నీ ఆలోచనలు అతి గంభీరములు. హల్లెలూయా. యెహోవా నీ ఆలోచనలు అతి గంభీరములు. ఇంకా మళ్ళీ కార్యములు ఎంత దొడ్డవి, నీ ఆలోచన అతి గంభీరములు. పశుప్రాయులు వాటిని గ్రహింపరు, అవివేకులు వివేచింపరు. హల్లెలూయా. యెహోవా నీ కార్యములు ఎంత దొడ్డవి, నీ ఆలోచనలు అతి గంభీరములు. పశుప్రాయులు వాటిని గ్రహింపరు, అవివేకులు వివేచింపరు. నిత్యనాశనమునందటికే కదా భక్తిహీనులు గడ్డి వలె చిగుర్చుదురు, చెడు పనులు చేయు వారందరూ పుష్పించుదురు. హల్లెలూయా. యెహోవా నీ కార్యములు ఎంత దొడ్డవి, నీ ఆలోచనలు అతి గంభీరం. ఆయన ఆలోచనలు, ఆయన మనకు చెప్పు సూచనలు ఎంతో విలువైనవి, ఎంతో శ్రేష్టమైనవి. కానీ భక్తిహీనులు గడ్డి వలె చిగురిస్తారు, కానీ తర్వాత ఏమైపోతారంట, వాళ్ళు చిగుర్చుదురు, చెడు పనులు చేయవారందరూ పుష్పిందురు. నిత్యనాశనం ఉందటికే కదా అంటున్నాడు. హల్లెలూయా. నిత్యనాశనం ఉందటికే కదా భక్తిహీనులు చిగురించుదురు. అర్థమవుతుందా మీకు? భక్తిహీనులు చేసే ఆలోచనలు త్వరగా వారు ఆశీర్వదింపబడినట్లు కనపడతారు, కానీ త్వరగా చిగురించినట్లు కనపడతారు, త్వరగా ఆశీర్వదింపబడినట్లు కనపడతారు, కానీ వారు నిత్య నాశనమునందుకంట. కానీ యెహోవా ఆలోచన చేయవాడు ఆశీర్వదింపబడతాడంట. అది ఎంతో ఆశ్చర్యకరమైనవి, గంభీరమైనవి అని దేవుడు మాట్లాడుతున్నాడు. నేను పరిచర్యకి రాకముందు నేను ఒక ఆలోచనలు ఎన్నో కలిగి ఉన్నాను. జాబ్ విషయంలో అని, వాటి విషయంలో అని, వీటి విషయంలో ఎన్నో ఆలోచనలు నేను కలిగి ఉన్నాను. నా లైఫ్ని ఇలా చేంజ్ చేసుకుందాం, అలా చేంజ్ చేసుకుందాం అని, నేను ఇలా లెక్చరర్ అయిపోదామని, ఏంటేంటో ప్లాన్లు. కానీ దేవుడు ఏం చేశాడు, ఒక్క ఆలోచన కూడా నాయి జరగల. ప్రతి డెసిషన్ కూడా రాంగ్ అయిపోయేది, ప్రతి డెసిషన్ కూడా విసిగించేది. లైఫ్ ఏదో చిందరవందరగా, నా ఫ్యూచర్ ఏదో అర్థం లేనిదిగా ఉండేది, భయాన్ని కలిగించేది. నా పరిస్థితి ఇప్పుడే ఉంటే నా ఫ్యూచర్ ఏంటి, నా ఇంటి పరిస్థితి ఏంటి, నా కుటుంబ పరిస్థితి ఏంటి అని నేను విపరీతంగా ఆలోచన చేసేదాన్ని. ఎప్పుడైతే దేవుడు నాతో మాట్లాడి ఆయన చెప్పినది చేయమండం మొదలుపెట్టాడో, ఆయన ఆలోచిస్తున్నప్పుడు గందరగోళంగా ఉన్న నా పరిస్థితులన్నీ చక్కబడడం మొదలయ్యాయి. నేను ఈరోజు ఆ రోజు తీసుకున్న డెసిషన్ నాది తప్పు అన్నది లేదు, ఎందుకంటే అది నా డెసిషన్ కాదు, అది దేవుని యొక్క ఆలోచన, అది దేవుని యొక్క చిత్తము. కాబట్టి అది ప్రతి అడుగు నా కాలు చిక్కుబడకుండానట్లు తిన్నని మార్గంలో నడుస్తూ నాకు ఏదైతే భయంకరమైన పరిస్థితుల్ని, నాకు శ్రమలు తెచ్చే పరిస్థితులు ఉన్నాయో, నాకు ముందుగా దేవుడు వెళుతూ ఆ మార్గాలు సరళపరిచేస్తున్నాడు. దేవుడు ఏమంటున్నాడు, నీకు ముందుగా వెళ్ళి మెట్టగానున్న ప్రాంతాలు సరళపరుస్తాను. నీవు దేవుని ఆలోచన తీసుకొని వెళ్తున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడు, నీ మార్గాలన్నీ సరళపరిచేస్తాడు. మీకు ఒక విషయం చెప్తా, మనము మన ఆలోచన చేస్తున్నప్పుడు మన మార్గంలో దేవుడు ఉండడు. కానీ యెహోవా ఆలోచన తీసుకుంటే మనం ఏదైతే అద్భుతం కోసం, ఆశ్చర్యం కోసం చూస్తున్నామో ఆ ఆశ్చర్యాలు, అద్భుతాలు ఆయన మార్గంలోనే చూస్తామని దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. యేసు ప్రభువారు ఒకానొక దినాన సువార్త ప్రకటిస్తూ ఉండగా పేతురు, యోహాను వాళ్ళు వలలు దులుపుకుంటూ ఉంటారు. అప్పుడు పేతురు ధోని ఎక్కుతాడు యేసు ప్రభువారు. ఎక్కి సువార్త చెప్పిన తర్వాత అసలు అక్కడ పరిస్థితి పేతురు వాళ్ళది ఏంటంటే, రాత్రంతా చేపలు పట్టారు కానీ ఒక్క చేప కూడా పడలేదంట.
సముద్రం అంతా గాలించారు, కానీ ఒక్క చేప కూడా పడలే. ఇక వాళ్ళు చేపలు పడక తెల్లవార్లు పట్టిన పడక ఆ వలలు దులుపుకుంటూ అక్కడ కూర్చుంటే యేసు ప్రభువారు అక్కడికి వచ్చి పేతురు దోణి ఎక్కి సువార్త ప్రకటించి పేతురు వైపు చూసి అన్నారు, పేతురు ఈ దోణి కొంచెం లోతుకు నడిపించు అన్నాడు. అంటే పేతురు అంటాడు, అయ్యా రాత్రంతా మేము చేపలు పట్టాం, ఒక్కటి పడలే, అయినను నీ మాట చొప్పున నేను వల వేస్తాను. ఈ ఆలోచన ఇచ్చింది ఎవరు? యేసు ప్రభువారు. యేసు ప్రభు గారి దగ్గరికి వచ్చి, ప్రభువా మరి నాకు చేపలు పడలేదు, ఈరోజు నాకు ఇంట్లో సమృద్ధి లేదు, నాకు దరిద్రత ఉంది అని ఏమైనా మాట్లాడా? మాట్లాడలేదు. కానీ పేతురు దోణి ఎక్కాడు అనగా పేతురు హృదయంలో ఎప్పుడైతే దేవునికి చోటుందో ఆలోచన ఇచ్చాడు. ఎప్పుడైతే ఆలోచన ఇచ్చాడో ఆలోచన స్వీకరించాడు. పేతురు ఆలోచన స్వీకరించాడు. ఎందుకంటే అదే సముద్రంలో రాత్రంతా చేపలు పడితే పడంది, ఇప్పుడు పడితే చేపలు పడతాయా? పడవు అనేది మన ఆలోచన. కానీ పేతురు అంటున్నాడు, పడలేదు, కానీ నీ మాట చొప్పున నేను వేస్తాను అని వల వేసిన మరుక్షణం విస్తారమైన చేపలు పడ్డాయి. ఇంత సమృద్ధి ఎలా వచ్చింది? ఎన్ని చేపలు లాగలేకపోయారంట. వేరే దోణిలో ఉన్న ఆ యొక్క జాలర్ని పిలిచి ఆ వల లాగించారంట. వల పిగిలిపోద్దేమో అని భయవేసిందంట. అంత విస్తారమైన సమృద్ధి. ఆ సమృద్ధి పేతురుకి అంతకుముందు కంటికి కనిపించిందా? లేదు. అదే సముద్రంలో ఆశీర్వాదం ఉంది, కానీ పేతురుకి కనిపించలేదు. ఎందుకంటే అప్పటిదాకా దేవుని యొక్క ఆలోచన కాదది. ఎప్పుడైతే దేవుని ఆలోచన చేశారో అదే ప్లేస్లో అక్కడే విస్తారమైన చేపలు పడ్డాయి. అది ఏంటి అంటే దేవుని ఆలోచన చేయడము. ఈరోజు దేవుడు అద్భుతం చేయాలని కూర్చుంటారు. నీకు ఎడల అద్భుతం చేయాలనే దేవుని ఆలోచన. కాబట్టి దేవుడు ఏం చెప్తున్నాడో ఆలోచన తీసుకొని చెయ్యాలి. అది చేయరు, ఆయన ఆలోచన చేయరు, ఆయన చెప్పిన మాట వినరు. కానీ ఆశీర్వాదం జరగాలి. నువ్వే ఆశీర్వాదాలు చేజార్చుకుంటున్నావు. ఎందుకంటే ఆయన నీకు ఇచ్చే ప్రతి ఆలోచనలోని బోలెడంత ఆశీర్వాదం దాగి ఉంది. విస్తారమైన సమృద్ధి దాగి ఉంది. నీ అనారోగ్యానికి విడుదల దాగి ఉంది. నీ సమస్యకు పరిష్కారం ఉంది. అందుకే బుద్ధి జ్ఞానములు లేని కంచర గాడిదల వలె గుర్రముల వలె కాక ఆయన ఉపదేశమును అంగీకరించండి, ఆయన ఆలోచన వినండి అని దేవుడు మాట్లాడుతున్నాడు. నీకెన్నోసార్లు దేవుడు నీ సమస్య పరిష్కారం కోసం నువ్వు దేవుని వద్దకు వచ్చినప్పుడు నీకెన్నోసార్లు ఆలోచన చెప్పాడు, కానీ నువ్వు ఆలోచన చేయట్లేదు, ఆయన చెప్పింది చేయట్లేదు. అది దాటివేసి ఆశీర్వాదము కావాలి, కానీ నీ ఆలోచనతో ముందుకెళ్ళాలి. నువ్వు చేసే ఆలోచనతో వెళ్ళే నీ మార్గంలో దేవుని ఆశీర్వాదం దొరకదు. యెహోవా ఆలోచన మార్గంలో నువ్వు వెళితే నువ్వు ఏది కావాలనుకుంటావు దానికి రెట్టింపు పొందుకోగలవు. ఎంతమందికి అర్థమైంది? హల్లెలూయా. చర్చికి వచ్చి ఏదో చేస్తాడు, అదొక పిచ్చి ఆలోచన. ఏదో చేసేస్తాడు, నీకు తెలియకుండా ఏదో చేసేస్తాడు. నీకు తెలియకుండా ఏది చేయడు. నీకు తెలిసే నువ్వు దేవునికి లోబడి నువ్వు తగ్గించుకొని నువ్వు ఆయన మాట విని ఆయన చెప్పింది చేసినప్పుడు ఆశీర్వాదం నీకు వస్తుంది. యేసు ప్రభు దగ్గరికి ఒకసారి 10 మంది కుష్ఠరోగులు వస్తారు. వారిని స్వస్థపరచమన్నప్పుడు యేసు ప్రభు వారు అంటారు, మీ దేహం లేని మీ యాజకులకు కనబరుచుకొనని మోషే నియమించిన కానుకలు ఇవ్వండి అని చెప్పినప్పుడు వాళ్ళు లోబడి వెళ్ళుచుండగా దారిలోనే స్వస్థత వచ్చేసింది. కారణం ఏంటంటే ఆయన చెప్పిన ఆలోచన తీసుకొని చేసి ఉన్నారు. దేవుడు ఆలోచన చెప్తాడు, నీకు వెంటనే సమృద్ధి ఇచ్చేయడమో నీకు వెంటనే అద్భుతము మిరాకిల్లో చేయడు. నువ్వు అడిగినప్పుడు నిన్నేం చేయమంటున్నాడో అది చేయాలి. నువ్వు ఆయన దగ్గరకు వచ్చి అడిగినప్పుడు నిన్నేం చేయమంటున్నాడో ఆయన ఆలోచన విని చేసినట్లయితే. చూడండి, ఓసారి కానాను విందుకు వెళ్తారు. కానాను విందుకు వెళ్ళినప్పుడు ఏం చేశారు? అక్కడ ద్రాక్ష రసం అయిపోతుంది. ఆవిడ మరి ఏమంటది? ప్రభు ఏం చెప్తున్నాడో అది చెయ్యండి. అవునే కదా? ప్రభు చెప్పింది చెయ్యండి. ఆయన ఒక ఆలోచన చెప్తాడు, అది చెయ్యండి. అది చేసినప్పుడే ఆశీర్వాదం నీకు మొదలవుతుంది.
ఇదే వదిలేస్తున్నారు చాలా మంది. ప్రార్థన చేస్తారు, దేవుడు మిరాకిల్ ఏదో చెయ్యాలనుకుని ఊహించుకుంటారు, బట్ ఏం చెప్తున్నాడో వినరు, విన్నా అది చెయ్యరు. వినాలి, చెప్పింది చెయ్యాలి ఆలోచన, అప్పుడే ఆ ఆలోచన అనేది ఇచ్చాడే అదే గొప్ప ఆశీర్వాదం. హల్లెలూయా. అందులోనే గొప్ప దీవెన దాగి ఉంది. చాలా మంది చర్చిలకు వచ్చి ఏ ఆశీర్వాదము చూడక వెనకపోవడానికి వాళ్ళంత దౌర్భాగ్యం ఇంకెవరూ లేరని చెప్పాలి. ఎందుకంటే విస్తారంగా దేవుడు వారికి ఆలోచనలు చెప్తూ ఉంటాడు. నువ్వు ఇలా చేయి, అలా చేయి అంటే మాకు కుదరదు, నాకు అవ్వదు, మా ఇంటి పరిస్థితులు కుదరవు. నువ్వే చేయదాచుకుంటున్న ఆశీర్వాదాలు ఆయన ప్రతి ఒక్కరికి ఇవ్వాలనే ముందుకు వస్తున్నాడు, ప్రతి ఒక్కరిని ఆశీర్వదించాలనే ముందుకు వస్తున్నాడు. మాకు కుదరదు అంటే నువ్వు వచ్చినా ఎందుకు, నీకు జ్ఞానము లేదని చెప్పాలి. నీ ఆశీర్వాదాలన్నీ కూడా నువ్వు వదిలేసుకుంటున్నావని అర్థం. నువ్వు అడిగిన దానిలోనే గొప్ప ఆశీర్వాదం, ఆయన చెప్పిన ఆలోచనలోనే గొప్ప ఆశీర్వాదం ఉందని దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. కానీ ఆయన ఆలోచన తీసుకోవాలి, ఆయన చెప్పిన ఆలోచన నువ్వు చేయాలి. పశుప్రాయులు వాటిని గ్రహించరు, గ్రహింపు ఉండదు. ఆయన చెప్పింది చెయ్యాలి, ఆయనకి లోబడాలి, ఆయన ఏం చెప్తున్నాడో వినాలి. మనం అడిగిన దానికన్నా, ఊహించిన దానికన్నా అత్యధికమైన మేలు పొందుకోవాలంటే ఆయన చెప్పిన ఆలోచన ఏంటో చెయ్యాలి అని. నువ్వు బైబిల్ అంతా తిరిగి, నువ్వు అబ్రహాము నుంచి నువ్వు అపోస్తుల వరకు చూసినట్లయితే దేవుడు చెప్పింది చేసిన వారుగా ఉన్నారు. వారి జీవితాలు అద్భుతాలు, ఆశ్చర్యాలు చూసిన వారుగా ఉన్నారు. అబ్రహాము ఆశీర్వాదం కావాలి, కానీ అబ్రహాము దేవుని ఆలోచన తీసుకున్నది మనం చెయ్యం. అబ్రహాము దేవుని ఆలోచన విన్నాడు, లోబడ్డాడు, చేశాడు, కాబట్టి ఆశీర్వాదం చూశాడు. మోషే దేవుని ఆలోచన చేశాడు, అద్భుతాలు చూశాడు. అర్థమవుతుందా? కాబట్టి ఆలోచన ఆయన చెప్తాడు. నువ్వు ఏ ఆశీర్వాదం కావాలన్నావో దానికి సంబంధించినట్టుగా ఉండదు, కానీ దేవుడు ఆలోచన చెప్పినప్పుడు దాని గుండా వెళ్ళినప్పుడు సర్వ సమృద్ధిలోకి నడిపిస్తాడు. నేను దేవుని యొద్దకు వచ్చినప్పుడు, వివాహం కాలిక ముందు నేను దేవుని తెలుసుకున్నప్పుడు, ఆ సమయంలో విస్తారంగా నేను విన్న సువార్త పరలోక రాజ్యము, పరలోక రాజ్యాన్ని పొందుకోవాలి. నేను వింటూ ఉన్నప్పుడు పరలోక రాజ్యానికి చర్చికి చాలామంది వెళ్తుంటారు. ఒక్కొక్కడు ఫస్ట్లో చాలామంది కట్టబడతారు. మొదటి వారు కడపటి వారు అవుతారు, కడపటి వారు మొదటి వారు అవుతారు. అంటే దాని అర్థం ఏంటంటే ఒక్కొక్కడు వచ్చినప్పుడు కొత్తలో బలపడతారు, సిద్ధపడతారు, తర్వాత వారు పడిపోతారు. నిజంగా యేసయ్య రాకడ వచ్చినప్పుడు సిద్ధపడిన వాళ్ళు పడిపోవడం, వాళ్ళు విడువబడడం, సిద్ధపడనోళ్ళు అప్పటికి సిద్ధపడి వాళ్ళు వెళ్ళడం జరుగుతుందంటే నేను చాలా భయపడిపోయాను. అమ్మో, మనం లోక పరిపాటల్లో పడిపోతే మనం సిద్ధపడలేము. కానీ దేవుని రాకడ ఎప్పుడు వస్తుందో తెలియదు. ఎప్పుడొచ్చినా అది ఇప్పుడే వస్తుంది అన్నట్టుగా సిద్ధపడాలని ప్రతి సేవకుని నోటంటే నేను ఆ సమయంలో సువార్త విన్నాను. నేను ఒకవేళ రాకడ ఇప్పుడే వస్తే నేను వెళ్ళాలి కదా, మరి ఎలా అని నేను ఆలోచించినప్పుడు నేను అనుకున్న మనసులో, నేను నిరంతరము సేవలో ఉంటే, పరిచర్యలో ఉంటే నేను పడిపోను. అలాగే నా పిల్లలు కూడా పరిచర్యలో ఉంటే పడిపోరు. కాబట్టి నా కుటుంబం పరిచర్యలో ఉంటే ఆయన రాకడ వచ్చినప్పుడు ఎత్తబడతారు అన్న ఆలోచన నేను కలిగి ఉండి, ప్రభా అది నా ఆలోచన, ప్రభా నాకు జాబ్ ఇచ్చేయి, నాకు గవర్నమెంట్ జాబ్ ఇచ్చేయి, నేను కష్టపడి ప్రిపేర్ అవుతాను, నాకు ఆ జాబ్ ఇచ్చేస్తే నా జీతంలో సగము పరిచర్యకి ఇచ్చేస్తాను, సగములో సగము నేను వాడుకుంటా, సగము నా తల్లిదండ్రులకు ఇచ్చేస్తా, ఇలా ప్లాన్ తీస్తాను. నువ్వు నాకు ఎంతమంది పిల్లలు ఇస్తే అంతమంది సేవకి ఇచ్చేస్తావు. ఎందుకంటే సేవలో ఉంటేనే, పరిచర్యలో ఉంటేనే, మనం దినదినము సేవ చేస్తూ ఉంటేనే, ఆయనతో సహవాసం కలిగి ఉంటేనే పడిపోము అన్న ఆలోచన. కానీ దేవుని మహాకృప ఏంటంటే నన్నే సేవకు పిలుచుకున్నాడు, నన్నే నిలబెట్టాడు. ప్రతి దినం సిద్ధపడుతూ, నా సిద్ధపాటు ఏంటంటే ఆత్మానుసారంగా మొదలుపెట్టి శరీరానుసారంగా ముగించకూడదు. ఆత్మానుసారంగా నేను నడుస్తూ అనేకుల ఆత్మలను సిద్ధపరుస్తూ ఆయన రాకడకు మనం సిద్ధపడి ఉండాలి అన్నది ఆలోచన కలిగి నేను నడుచుకుంటున్నాను. మీకు అర్థమవుతుందా నేను చెప్పే మాట?
హల్లెలూయా. నా ఆలోచన అది ఎక్కడ పడిపోతాను అని. ఈ దినముల్లో మందిరానికి వస్తూ చాలా మంది ఆశీర్వాదాలే అడుగుతున్నారు తప్ప దేవుని ఆలోచన చేయట్లేదు. దేవుని ఆలోచన ఎలా ఉందంటే నేను పరలోక రాజ్యానికి సిద్ధపడటమే కాదు, ఇహపరంగా కూడా ఆశీర్వాదంతో నడిపిస్తాడు. నేను దేవుని పరిచర్యకు వచ్చినాడు, ప్రభువా నా చేతిలోనే రూపాయి లేదు, నేను ఎలా పరిచర్య చేయనంటే నువ్వు నా మాట విని నా ఆలోచన చేస్తే చాలు, నేను చెప్పింది చేస్తే చాలు, నీకు అన్ని సమృద్ధిగా నీ వెంట వస్తాయి అని దేవుడు మాట్లాడాడు. నిజంగా నేను చెప్తున్నాను, ఈరోజు నాకు ఏది కావాలి అన్న దాని మీద ఆలోచన కాకుండా నాకు దేవుడు ఏం చెప్తున్నాడో అది చెయ్యాలన్న ఆలోచనే నాకు ఎక్కువ ఉంటుంది. ఆయన చెప్పిన ఆలోచన కోసం వెతుకుతూ ఉంటాను, కనిపెడుతూ ఉంటాను. ఆయన స్వరాన్ని వినడం కోసం, ఆయన ఏం చెప్తున్నాడో వినడం కోసం, ఆయన చెప్పింది చేయడం కోసమే నేను తలస్తూ ఉంటాను. నాకేది కావాలో దేవుడు సమకూరుస్తూ ఉంటాడు. హల్లెలూయా. ఎందుకంటే ఆలోచన ఆయన్ని తీసుకోవడానికి. ఈ దినాన్ని నువ్వు ప్రయాసపడుతున్నావేమో, నువ్వు శ్రమ పడుతున్నావేమో, నీ లైఫ్లో ఎటువంటి ఆశీర్వాదము రావట్లేదు, ఎటువంటి దీవెన కనబడట్లేదు, ఎటువంటి మార్పు కనపడట్లేదు అంటే కారణం ఏంటంటే నీకు వెక్కసమ కొరకు నీ ఆలోచన చేసుకుంటూ పో, ఏది జరగదు, అది నిష్ప్రయోజనమే అని దేవుడు మాట్లాడుతున్నాడు. చూడండి, ఇంకా వాక్యము చూద్దాం. 94:11 కీర్తన, 94 కీర్తన 11వ వచనం. నరుల ఆలోచన వ్యర్థములని యెహోవాకు తెలిసి ఉన్నది. నరుల ఆలోచనలు వ్యర్థములని యెహోవాకు తెలిసి నువ్వు దేవునికి విరోధంగా దేవుని సన్నిధికి వచ్చి కూడా చాలా మంది ఏం చేస్తారంటే దేవుడి సన్నిధికి వస్తారు, వచ్చి వాడి ఆలోచన వాళ్ళే చేస్తుంటారు. దేవుడు అంటాడు వెళ్ళి చెప్పమంటాడు, నేను పలానా ఆలోచన చెప్తున్నాను అది చేయమని చెప్పు వాడికి అంటాడు. నేను చెప్తా, వినరు, వాడు ఆలోచన వాళ్ళే చేసుకుంటూ ఉంటారు. కానీ దేవుడు ఏమంటున్నాడు తెలుసా, నరుల ఆలోచన వ్యర్థములని యెహోవాకు తెలిసి ఉన్నది. నువ్వెంత ఆలోచన చేసినా ఒక్క మెట్టు కూడా పైకి ఎక్కలేవు. నీ ఆలోచనలన్నీ, నీ ప్లానింగ్స్ అన్నీ వ్యర్థమైపోయి చివరికి నువ్వు ఎక్కడికి రావాలి? యెహోవా ఆలోచన కొరకే నువ్వు రావాల్సి ఉంటుంది. నీ ఆలోచనలు నిన్ను ఆశీర్వదించవు. సామెతలు 1:30-31 వచనాలు. సామెతలు 1:30-31 వచనాలు. నా ఆలోచన విననొల్లకపోయిరి, నా గద్దింపును వారు కేవలము తృణీకరించిరి, కాబట్టి వారు తమ ప్రవర్తనకు తగిన ఫలము అనుభవించెదరు. తమకు వెక్కసమగు వరకు తమ ఆలోచనలను అనుసరించెదరు. హల్లెలూయా. ఏమని చెప్తున్నాడు? నా ఆలోచన విననొల్లకపోయిరి, నా గద్దింపును వారు కేవలము తృణీకరించిరి, కాబట్టి వారు తమ ప్రవర్తనకు తగిన ఫలం అనుభవించెదరు. తమకు వెక్కసమగు వరకు తమ ఆలోచనలు అనుసరించెదరు. హల్లెలూయా. నీకు చిరాకు వచ్చే వరకు నా ఆలోచనలు ఇక జరగు, నేను చేసిన ఆలోచన అంతా వ్యర్థమే అని విసిగిపోయే వరకు, బాధ కలిగే వరకు చేసుకో. ఎందుకంటే నా ఆలోచన మీరు వినలేదు. మనం బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే ఎస్తేర్ అని ఒక అమ్మాయి ఉంటుంది. ఆమె చాలా భక్తి గల స్త్రీ. ఆ అమ్మాయి చిన్నప్పటి నుంచి దేవుని అందరి భయభక్తులతో ఎదిగిన అమ్మాయి. తన సొంత నిర్ణయాలు చేసేటటువంటి అమ్మాయి కాదు. కనుక బీదరాలు, తల్లిదండ్రులు లేనిదిగా ఉంది. పినతండ్రి దగ్గర అమ్మాయి ఎదుగుతూ ఉంది. కానీ భయభక్తులతో తన ఆలోచన చేయక దేవుని చిత్తము చేసేదిగా ఉండేది అమ్మాయి. ఆ అమ్మాయిని దేవుడు చూశాడు. ఆమె దేవుని ఆలోచన చేస్తుంది కాబట్టి దేవుడు ఎస్తేర్ని విడిచిపెట్టలేదు. దేవుడు ఎక్కడి దాకా తీసుకెళ్ళిపోయాడంటే షూషను కోటలోకి తీసుకెళ్ళిపోయాడు దేవుడు. ఎందుకు అంటే అహష్వేరోషు అనే రాజు తన భార్య వష్టి రాజుకు వ్యతిరేకంగా తిరిగినప్పుడు ఆమెను రాణిగా ఉంచదలచక తీసివేసి ఆమె స్థానంలో వేరొక రాణిని నిర్ణయించడం కోసం ఆ యొక్క రాజ్యాల్లో ఉన్న స్త్రీలను అందరినీ కూడా తీసుకొని రమ్మని చెప్తాడు. ఆ స్త్రీలందరూ రాజ్యానికి తీసుకొచ్చినప్పుడు ఆ కోటలోకి షండుడికి అప్పచెప్తాడు. ఈ యొక్క స్త్రీలను ఒక రాణి అర్హత కలిగిన వ్యక్తిగా
ఆ ప్రవర్తన కానీ ఆ మాట ఎవ్రీథింగ్ నేర్పించమని అప్పగిస్తాడు, రాణికి తగిన లక్షణాలు ఉండే విధంగా. అందులో ఎవరు నన్ను సంతోష పెడతారో వాళ్ళనే నేను రాణిగా ఎంచుకుంటాను అంటాడు. అన్నప్పుడు అక్కడికి వచ్చిన కన్యకలు అందరూ కూడా తమ సొంత ఆలోచనలు చేసిన వారిగా ఉంటారు. ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్క ఆలోచన కలిగి ఉంటారు, కానీ ఎస్తేరు మాత్రం ఎటువంటి ఆలోచన కలిగి ఉండక దేవునికి అప్పగించుకుంది. షండు చెప్పినట్లుగానే వింటది, కానీ షండు చెప్పింది దాటి వెళ్ళదు. అక్కడ షండు అంటే అర్థము పరిశుద్ధాత్మకి సూచన. షండు చెప్పిన ప్రకారమే వెళ్ళింది, కానీ తన సొంత ఆలోచన చేయలేదు. వచ్చిన కన్యకలందరూ చేశారు సొంత ఆలోచన. కన్యకలందరూ తమ సొంత ఆలోచనతో ప్రవర్తించారు. అది అహశ్వరోషును సంతోషపెట్టలేదు. సొంత ఆలోచన చేయక ఆ యొక్క ఎస్తేరు షండుకి అప్పగించుకున్న ప్రకారము ఆమె లోబడితే ఆ కోటలో ఆమెను రాజు దగ్గరికి తీసుకొచ్చినప్పుడు అక్కడ చుట్టూ చూసిన వాళ్ళు అనుకున్నారంట, అయ్యో ఈ రాణిలు అందరిలో ఎవరో ఒకరిని ఎంచుకుంటారు, కానీ ఈమెంటి చాలా దీనస్థితిగా ఉంది, దీనంగా ఉంది, జాలేస్తున్న అమ్మాయిని చూస్తే ఈ అమ్మాయి ఎంచబడదు, వీళ్ళందరిలో ఎవరో ఒకరు ఎంచబడతారు అనుకుంటే రాజు ఆమెనే వివాహం చేసుకున్నాడంట. కారణం ఆ స్త్రీలకి ఈమెకు తేడా ఏంటంటే ఆ స్త్రీలు షండుని దాటి తమ సొంత ఆలోచనలు చేసిన వారిగా ఉన్నారు. ఎస్తేరు షండు ఏం చెప్పాడు అదే చేసింది. తాము సొంత ఆలోచన చేసుకోవడానికి అవకాశం ఇచ్చిన, సొంతంగా అలంకరించుకోవడానికి ఇంకా ఎక్స్ట్రాలు చేయడానికి అవకాశం ఇచ్చిన మిగతా వాళ్ళు చేశారంటే కానీ ఈ అమ్మాయి చేయలేదంట. ఆమె దేవునికి లోబడిన విధానము, దేవుని ఆలోచన చేసే విధానము చూసిన దేవుడు ఆ యొక్క షూషను కోటకి రాణిగా చేశాడు. దేవుని ఆలోచనకు లోబడిన వాళ్ళని విడిచిపెట్టడం, ఎక్కడో అనామకురాల్లాగా బీద స్థితిలో, మనుషులు గుర్తించని స్థితిలో ఉన్న అమ్మాయిని ప్రతి మనిషి చూసే విధంగా, ఈరోజు బైబిల్ గ్రంథం చదువుతున్న ప్రతి ఒక్కరూ కూడా ఆమెను అనుసరించే విధంగా, ఆమెను ఉన్నత స్థానంలో, ఎత్తైన స్థలంలో నిలబెట్టడానికి కారణం ఏంటో తెలుసా? ఆమె ఆలోచన చేయక దేవుని ఆలోచన చేయడం వల్ల ఆ విధముగా ఆశీర్వదింపబడిందని నీవు నేను తెలుసుకున్నట్లు దేవుడు అక్కడ నిలబెట్టాడు. ఈరోజు ఎవరైతే దేవుని ఆలోచన చేస్తుంటారో వాళ్ళని ఉన్నత స్థానంలో నిలబెట్టి చూపెడతాడు. ఇదిగో మనుష్యుడు ఆలోచన చేయవారు ఇలా నేల మట్టుకు పడిపోతారు, వాళ్ళ ఆలోచన వ్యర్థమైపోతాయి, వారి జీవితాలు వ్యర్థమైపోతాయి. కానీ యెహోవా ఆలోచన చేయవారు ఉన్నత స్థలముల మీద నిలబడతారని, ఆయన చిత్తాన్ని చేయవారిని ఆయన ఉన్నతంగా నిలబడతాడు. ఎవరైతే సొంత ఆలోచన చేస్తారో వాడు మరుగైపోతారు. దేవుని ఆలోచన తృణీకరించేవారు వాడు తృణీకరించబడతారు. దేవుని ఆలోచన లెక్క చేయని వారు లెక్క చేయబడరు, మనుషుల్లో ఎన్నిక చేయబడరు. కానీ ఎవరైతే దేవుని ఆలోచన తీసుకొని దాన్ని గౌరవించి లోబడి తగ్గించుకొని చేస్తారో వాళ్ళు ఉన్నత స్థానంలోకి నిలబడతారు. ఒక 4 గోడల మధ్య దేవుడు నాకు చెప్తుంటే ప్రతి ఆలోచనని గౌరవించి, ప్రతి మాటని గౌరవించి, ప్రతిదీ చెప్పింది చేస్తుంటే చూసే వాళ్ళకి నేను పిచ్చిదన్నా ఉండొచ్చు, చేతగాందన్నా ఉండొచ్చు, పిచ్చి పనులు అవ్వండొచ్చు, లాభం లేనివి అవ్వండొచ్చు, కానీ ఇదే ఆలోచన వినడానికి అనేక మందిని నడిపించాడు. ఆయన ఆలోచన విన్న నన్ను ఉన్నతంగా నిలబెట్టాడు. కనిపించకపోయి ఉండొచ్చు, నేను పెద్ద పెద్ద జాబులు చేస్తున్నట్టుగా, పెద్ద పెద్ద ఉన్నతంగా తిరిగినట్లుగా కనిపించలేదేమో ఆయన ఆలోచన నేను స్వీకరిస్తున్నప్పుడు, కానీ ఆ ఆలోచన నేను చేసినప్పుడు నన్ను ఉన్నతంగా నిలబెట్టి దేవుడు చూపించాడు. ఎంతమందికి అర్థమైంది? హల్లెలూయా. కాబట్టి నీవు అనుకున్న ఆలోచన చేస్తున్నంతసేపు నువ్వు దిగజారిపోతూ ఉంటావు. నీవు అనుకున్న ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు విసిగిపోతావు. ఎటువంటి ఆశీర్వాదం లేక, ఎటువంటి సమృద్ధి లేక, ఎటువంటి విజయము లేక విసిగిపోతావు. కానీ యెహోవా ఆలోచన తీసుకొని చేస్తుంటే నువ్వు ఒక్కొక్క మెట్టు ఎక్కుతావని దేవుడు మాట్లాడు. లాస్ట్గా ఒక అమ్మాయి ఇది చెప్తాను. పాపం రీసెంట్గా ఒక అమ్మాయి వస్తుంది. ఆ అమ్మాయి చదువు రాదు, వాక్యము చదవడం రాదు, ప్రార్థన చేస్తుంది, కన్నీరు కారుస్తుంది. వాళ్ళ హస్బెండ్ డ్రింక్ చేస్తాడంట, డ్రగ్స్ తీసుకుంటాడంట, రోజుకి తాగి వస్తున్నాడు, డ్రగ్స్ తీసుకొని వస్తున్నాడంటే భయపడిపోతూ వణుకుతూ ఉండేదంట. వచ్చి బీభత్సం చేస్తాడంట.
ఆ అన్నం తినే ఆ తప్పేడాన్ని అన్ని పడగొట్టేస్తాడంట. పిల్లలు తల్లి భయపడిపోయి వణికిపోతూ ఉంటారంట. వాళ్ళు చర్చికి వెళ్ళేవారంట. కానీ ఈ గొడవలకే సగం చర్చి మానేసి బాధపడుతూ ఏడుస్తూ ఉండేవారంట. ఎవరో సంఘంలో ఒకరు చెప్పారు, ఈ కొత్తగా వచ్చిన కాలనీకి సరే అని వచ్చి ఆమెకు వాక్యం అర్థమైంది, నాకు అర్థమవుతుందని వచ్చింది. ఒక వారం వచ్చి ఆదివారం కనిపించేది కాదు. అప్పుడప్పుడు వచ్చి ఏడు చేసేది, మా ఆయన దేవుడి దగ్గరికి వచ్చిన మా ఆయన మారట్లేదు అని. అరే, మీ ఆయన మారడం కాదు, ముందు దేవుడు నీకు చెప్పింది చెయ్యాలి. దేవుని ఆలోచన చెయ్యి. దేవుడి సన్నిధికి ఎక్కువ వస్తుండు, వాక్యం ఎక్కువ విను. అంటే వచ్చి కూడా మా ఆయన మారాలి, ఇంకా మారలేదు. నేను అన్నాను, చాలా మందికి ప్రార్థనలు పెట్టాం, వాక్యం విను, మంగళవారాలు రా, విజ్ఞాపనలో పాల్గొని ప్రార్థనకి వెళ్తారు, నేర్చుకో అని ఏదైతే చెప్పానో ఆ కొంచెం చేయడం మొదలుపెట్టిన మరుక్షణం వాళ్ళ హస్బెండ్ వస్తున్నాడంటే కానీ నైట్లు తాగి ఏ గొడవ చేయలేదు. చాలు అమ్మయ్య, అదే మనశ్శాంతిగా ఉంది అని నేను కాలనీలో 2-3 ప్రార్థనా పనులు లేపి, ఈ ప్రార్థన తక్కువగా చేయలేనటువంటి వాళ్ళు, గ్రహింపు లేనటువంటి ఒక్కొక్కరి దగ్గరికి వాళ్ళ సమయాలను బట్టి పంపించి ప్రార్థనలో నడిపించమని చెప్తే ఈ అమ్మాయి వాళ్ళ ఆయన కూడా తాపి పనికి రమ్మంటాడంట. వెళుతుంటే నీరసం వచ్చేస్తున్నాడు, చేయలేకపోతున్నాడు. ఒక రోజు ఎండో 4 రోజులు మానేది, 4 రోజులు ప్రేయర్కి వెళ్ళిపోయింది. అలా ప్రేయర్లో కొంచెం బలపడ్డాక నువ్వు పనికి రావాల్సిందే, నువ్వు వెళ్ళవలసిందే అని తన అత్తగారు తన భర్త బాధపడుతుంటే ఇంక ఇలా కాదని అమ్మాయి ఇళ్లలో పని చూసుకొని వెళ్ళడం మొదలుపెట్టిందంట. నాకు ఆ విషయం తెలియదు. మళ్ళీ వచ్చి అమ్మగారు మళ్ళీ మొదలెట్టాడు, మొదట ఎలా ఉన్నాడు ఇప్పుడు అలాగే ఉంటున్నాడని ఏడుస్తుంది. ఆహా, సరే ప్రేయర్ చేద్దాం అనుకున్నాను. మేము చేస్తున్నాం. మళ్ళీ వారం రోజులు మళ్ళీ అమ్మగారు అలాగే ఉన్నాడు, ఇంకా ఎక్కువైపోతుంది అమ్మ. సరే ప్రార్థన చేద్దాం, నువ్వైనా సరి చేసుకోవాలేమో చూడని చెప్పేసి నేను అతన్ని ప్రార్థన చేస్తున్నా. అయితే లాస్ట్ సండే వాక్యం విందంట. అలాగే ఒకరి ఇంట్లో ప్రార్థన పెట్టించుకుంటే అక్కడ వాక్యం విన్నప్పుడు ఆ అమ్మాయికి దేవుడు గ్రహింపించాడు. ఎప్పటి నుంచి ఈ సమస్య వస్తుంది? ఆ అమ్మాయికి గ్రహింపు వచ్చింది. ఎప్పుడైతే ఈ పనికి వెళ్ళడం మొదలెట్టిందో అప్పుడే మారిపోయాడంట. అది నాకు గ్రహింపు వస్తుంది అని చెప్పింది మన మంగళవారం. నేను అన్నాను, అయితే దేవుడు నీతో మాట్లాడాడు కదా, నీకు దేవుడి మీద నమ్మకం ఉంటే వెంటనే ఆ పని వల్ల అయితే ప్రభా నాకు సూచన చూపించి నేను మానేస్తాను. నేను మానేద్దాం అనుకుంటున్నాను, మారితే అని చెప్పకు, మాని దేవుడు అక్కడ కార్యం చేస్తాడు. ఆ రాత్రి వెళ్ళి చెప్పిన వెంటనే ప్రభా నేను తప్పు చేశాను, నన్ను క్షమించు, నేను పనికి వెళ్ళను అని చెప్పిందంట. అని వాళ్ళకు ఫోన్ చేసేసి నేను రాను అని చెప్పేసిందంట. ఉదయం అంట వాళ్ళ భర్త లెగిసి తనే మేస్త్రికి ఫోన్ చేసి పనిపోతున్నానని వెళ్ళాడు. ఇన్ని రోజులు తాగడమే కాదు, పని కూడా మానేశాడంట. ఈ అమ్మాయి ఇలా వెళ్ళడం మొదలెట్టింది, అలా పని మానేశాడంట. ఎప్పుడైతే ఈ అమ్మాయి చెప్పిందో వెంటనే మేస్త్రి కొంచెం నేను వస్తున్నాను పనికి అని చెప్పి వెళ్ళిపోయాడంట. ఇక చూడ అమ్మాయికి ఆనందానికి హద్దులు లేవు. దేవుడు మాట్లాడడం అంటే ఇదేనా, దేవుడు అద్భుతం చేయడం అంటే ఇదేనా అని ఆశ్చర్యపోతుంది. కారణం ఏంటంటే దేవుడు ఆలోచన చెప్పాడు. ఏంటి ఆలోచన? ఈ అమ్మాయి ఎప్పుడు పనికి వెళ్ళడం మొదలు పెట్టిందో తను ఏమనుకుంటుందంటే, నేను వెళ్ళకపోతే ఇయ్యాలా, నా భర్త తెచ్చింది కొంచెమే, నేను లేకపోతే ఇయ్యాలా, ఇంట్లో సరిపోదని ఇదే ఆలోచన అంట. వాళ్ళేమో నువ్వు వెళ్ళాలంటున్నారంట. తాపి పనికి వెళ్తుంటే అవ్వట్లేదు, చేయలేకపోతుంది. కారణం ఏంటి? దేవుడు వద్దంటున్నాడు, లేకపోతే పనికి వెళ్తే శక్తినిస్తాడు. సరే మానేసింది. ఇప్పుడు ఈ పని చూసేసుకుంది, నా 4,000 వస్తాయని. కానీ మొత్తం పనే మానేసి ఇంకా తాగేస్తున్నాడంట. ఇంట్లో వస్తువులు కూడా తాకట్టు పెట్టేసుకున్నాడంట, అన్నీ తాకట్టు పెట్టేసుకొని తాగేస్తున్నాడంట. ఎప్పుడైతే నేను రానని చెప్పేసిందో ఆ మర్నాడే మేస్త్రికి ఫోన్ చేసి పనికి వెళ్ళిపోయాడంట.
హల్లెలూయా. ఇక ఆనందానికి హద్దులు లేక మధ్యాహ్నం పూట ఒక సిస్టర్ ఇంట్లోకి వెళ్ళి ప్రేయర్ చేస్తూ ఉంటారని చెప్పానుగా, అక్కడికి వెళ్ళి ప్రేయర్ చేస్తూ ఉంటే భాషలో మాట్లాడుతూ ఉందంట. ఇలా భాషలో మాట్లాడుతుండగా ఆమెకు దర్శనం వచ్చిందంటే, ఏదైతే భాషలో మాట్లాడుతుందో ఆ భాషలో అలాగే వెళ్ళిపోయి ఆమె ఇల్లు చూపించాడంట దేవుడు. ఆమె ఇంట్లోకి వెళ్ళిపోయి అంట ఆ భాషలో వెళ్ళిపోయి అక్కడ అగ్ని వల్లే ప్రజ్వలించేస్తుందంట. ఆ సమయంలో వాళ్ళ ఇంట్లో ఒక మూల నుంచి దురాత్మ బయటకు వచ్చిందంట. అది బట్టలు మడతెట్టుకొని చక్కలో పెట్టుకొని మరి బయటకు వచ్చి ఆ మంటలకి తట్టుకోలేక బయటికి పారిపోయి, అది వాళ్ళది కాలనీ, బయటికి పారిపోయి కిందకి దిగిపోయి ఒక ఇంట్లో వైపు చూస్తుందంట. వీళ్ళ ఇంట్లోకి దూరదామా ఎవరింట్లోకి దూరదామా అని అక్కడ వెయిట్ చేస్తుందంట. స్పష్టంగా చూసిందంట దర్శనం. అప్పుడు అమ్మగారు నాకు ఇలా చూపించాను అంటే అప్పుడు దాకా దయ్యం ఉందన్నమాట. ఎప్పుడైతే లోబడిందో, ఎప్పుడైతే దేవుని ఆలోచన చేసిందో, దేవుడు మార్గాలు సరళపరిచాడు. దేవుడు ఆశీర్వదించడం మొదలుపెట్టాడు. ఆ తర్వాత ఆమె ప్రార్థన చేసి, మరి ప్రభువా ఈ పని మానేసి మళ్ళీ ఇంకో పని అనుకుంటుందంట. ఇంకో పని చెయ్యాలా, ఏ పనికి వెళ్ళాలి, మరి ఇంట్లో ఎలా గడుస్తుంది నాకు అని మళ్ళీ ఆలోచన చేస్తుంది. మరలా ఇంకో దర్శనం. అమ్మాయి వెళ్తుంటే పెద్ద పెద్ద డ్రమ్స్ నిండా నీళ్లు పెట్టి, రా నీకోసం ఎదురు చూస్తున్నావు, నువ్వు వచ్చి స్నానం చేశాక మేం చేద్దాం అనుకుంటున్నావు అంటే, అవునా అని వచ్చి అలా వస్తే అక్కడ ఆకాశానికి మెట్లు కనిపించాయి. అటు ఇటు పట్టుకోవడానికి ఏం లేవంట, మెట్లు కనిపించాయి ఆకాశానికి. ఓ మెట్లు ఎక్కేస్తూ వెళ్ళిపోతుందంటే ఆకాశం పైకి వెళ్ళిపోయిందంట. అక్కడ మళ్ళీ ఇంకో ఆకాశం ఉందంట. ఆ ఆకాశంలోకి వెళ్తుందంట. వెళ్తుంటే ఇలాగా ఏదో కన్నం కనిపించినట్టుగా కనిపించిందంట. అందులో ఒక ఆయన పెద్ద ఆయన కూర్చొని ఉన్నాడంట. ఒక డ్రమ్ము నిండా కూడా, పెద్ద డ్రమ్ము నిండా చిన్న చిన్ని బాల్స్ లాంటి ఎంతో అందంగా ఉన్నాయంట అవి. ఆయన అంటున్నట్ట, దా నువ్వు వస్తావని నేను ఎదురు చూస్తున్నానని ఆమె దగ్గరికి వచ్చాక ఆ డ్రమ్ ఇలా ఉంపితే ఆ డ్రమ్లో అన్నీ కూడా కిందకి పడి, వాళ్ళ ఇంట్లోకి పడి, వాళ్ళ కిటికీల్లోంచి కూడా ఇతరుల కిటికీల్లో కూడా వెళ్ళిపోయి ఈమె ఉన్నంత వరకు ఎత్తుకొచ్చేసిందంట. హల్లెలూయా. చూడండి, దేవుడు ఏమని చూపిస్తాడంటే, పనికి వెళ్తానంటే నువ్వు నా మార్గంలో నడిస్తే, నువ్వు నాతో నడిస్తే, నా ఆలోచన చేస్తే సర్వ సమృద్ధితో నేను పోషిస్తానని దేవుడు ఆమెకు చూపెడుతున్నాడు. హల్లెలూయా. మొన్న గిన్నెలు తోముతుందంటే ఇంట్లో అంట్లు, దేవుడు అంటున్నట, ఇక నుంచి ఆ పని కాదు నేను చూపించే పని చేయాలి అంటున్నాడు. అది నా మనసులో వస్తుందమ్మా, అది దేవుడే మాట్లాడుతున్నాడు. ఇప్పుడు మళ్ళీ వస్తుంటే మెట్లెక్కిటాడు. అమ్మగారు నాకు ఒక కళ వచ్చింది, గిన్నెలన్నీ జిడ్డుగా ఉన్నాయి, నాతో ఒక ఆయన పెద్ద ఆయన మాట్లాడుతున్నాడు, నువ్వు ఆ గిన్నెలన్నీ తోమాలి, ఎప్పుడు వస్తావు తోవడానికి, ఎప్పుడు తోముతావు, ఎప్పుడు వస్తావు అని అడుగుతాంట. ఇంకేంట్రా అంత స్పష్టంగా పరిచర్యకి నేను పిలుస్తున్నాడు. ఆంట్లు అంటే ఎవరో కాదు, ఆత్మలు. ఆ ఆత్మల్ని సిద్ధపరచాలని దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు ఆ పాత్రలు కాదు తోమవలసింది, నువ్వు ఆత్మలనే పాత్రలు తోవాలి. చూడండి, దేవుడు ఎవరి వృత్తికి తగ్గట్టు వాళ్ళకి అర్థమయ్యేలా దేవుడు మాట్లాడతాడు. పేతురు చేపలు పట్టేవాడు. పేతురుతో ఏమని దేవుడు మాట్లాడుతున్నాడు, నువ్వు ఇక్కడి నుంచి చేపలు పట్టడానికి కాదు, మనుషులు పట్టే చాలరిగా ఉంటావు అని చెప్పాడు. ఈ అమ్మాయి ఏమో అంట్లు తోముతుంది అంటే ఇళ్ళకంటే వెళ్ళి. ఈ అమ్మాయితో దేవుడు ఏమని చెప్తున్నాడు అర్థమయ్యేలా, నువ్వు ఆ పాత్రలు కాదు. ఏ పాత్ర అంటే ఎవరు? దేవుని బిడ్డ ఆత్మలు. ఈ ఆత్మని తోవాలి, ఈ ఆత్మని శుద్ధీకరించాలి, ఈ ఆత్మను సిద్ధపరచాలని దేవుడు మాట్లాడుతున్నాడు. ఎవరికి అర్థమయ్యే విధంగా దేవుడు ఆ విధంగా మాట్లాడతాడు. ఎప్పుడు మాట్లాడతాడు, ఎప్పుడు ఆ ప్రత్యక్షత కలుగుతుంది, ఎప్పుడు నీతో మాట్లాడి నిన్ను నడిపించే సర్వ సమృద్ధిలోకి నడిపిస్తాడు, నీ ప్రయాస అవసరం లేకుండానే నిన్ను దీవిస్తాడు అంటే నువ్వు దేవుని ఆలోచన చేయడం మొదలుపెట్టినప్పుడు. నీకు ఏ ఆలోచన చెప్పునా నువ్వు స్వీకరించాలి. అందులో గొప్ప అర్థము దాగి ఉంది, అందులో గొప్ప అద్భుతం దాగి ఉంది, అందులో గొప్ప విడుదల దాగి ఉంది. ఏం లేదు, కృష్ణుగులు వస్తే 8 యాజకులకు చూపించుకోండి, ఇదేంటి ఈయనేదో వస్తే స్వస్థపరుస్తాడంటే యాజకులకు చూపించుకోమంటాడేంటి అని వెళ్ళిపోయారా, లోబడి వెళ్ళారు, స్వస్థత వచ్చింది. ఇప్పుడు దాకా రాత్రి అంతా చేపలు పడితే ఇదేంటి, ఇప్పుడు ఏమంటాడు, వాళ్ళని ఊరుకున్నారా? లేదు, వేస్తే విస్తారమైన సంపద చూశారు. ఎస్తేరు దేవుని ప్రతి ఆలోచన చేయడం మొదలెడితే ఏ ఉపయోగం ఉంది అనుకుందా, మరుగున ఉన్న స్త్రీని రాణిగా దేవుడు చేసి చూపించాడు. దేవుని ఆలోచన చేయవాన్ని ఎప్పుడు కూడా ఉన్నతంగానే నిలబడతాడు. నేను కూడా నాకు అనేక మంది ఆలోచనలు ఇవ్వడానికి చూసేవాడు. నేను అనేదాన్ని,
దేవుని ఆలోచన తప్ప నేను మనుషుల ఆలోచన చేయను అని. ఏది చెప్పినా అది చిన్నదైనా నేను చేసేదాన్ని లోబడి. ఎందుకంటే ఆయన ఆలోచనలో గొప్ప అర్థం, గొప్ప బహుమతి, గొప్ప దీవెన, గొప్ప ఆశీర్వాదం, గొప్ప ఐశ్వర్యం దాగి ఉంది. ఆయన ఆలోచన తేలిగ్గా తీసుకుంటున్నావేమో, ఆయన ఆలోచన తక్కువగా చేస్తున్నావేమో, నీ ఆలోచనలు హైలైట్ చేస్తున్నావేమో. ఆయన ఆలోచన తృణీకరించి పక్కన పెట్టి నీ ఆలోచన చేసుకునేంత పడిపోతావు గుంటలో. వ్యర్థమైపోద్ది, నిష్ప్రయోజనమైపోద్ది. ఎంతవరకు చేసుకుంటావు చేసుకో, కానీ దేవునికి లోబడి చేయి ప్రతి ఆలోచన. నేను బైబిలే చదవను, నేను వాక్యమే వినమన్నాడా, నేను పరిచర్య చేయమంటున్నాడా, నేను మందిరానికి క్రమంగానే రమ్మంటున్నాడా, ఏది చేయమన్నాడు అది చెయ్యి. ఆయన ఇచ్చే బహుమానం బహుశ్రేష్టమైందని దేవుడు. అబ్రహాముని బయలుదేరి లేచి అన్నాడు. ఎక్కడికి, ఎందుకు, దేనికి, ఎలా అడిగాడా? చెప్పింది చేసుకుంటూ వెళ్ళిపోయాడు. అబ్రహాము అనేక జనములకు తండ్రిగా మార్చబడ్డాడు, ఆశీర్వదింపబడ్డాడు. తన జనాంగము తను పరలోక రాజ్యానికి అర్హత కలిగిన వారిగా మార్చబడ్డారు. బైబిల్ అంతటికీ మూల పురుషుడిగా మార్చబడ్డాడు. అంత గొప్ప స్థానం ఎందుకు పొందుకున్నాడంటే దేవుని ఆలోచన చేయడం. దేవుడు ఉన్న పాటన బయలుదేరమని చెప్పినప్పుడు బయలుదేరడం. ఈరోజు దేవుడి ఆలోచనలు ఎన్నో నీ ముందుకు వస్తున్నాయి. నిన్ను దీవించాలని, నేను ఆశీర్వదించాలని, నేను ఉన్న స్థితిలో నిలబెట్టాలని. నీ పరిస్థితిని చూసి అనేక ఆలోచనలు దేవుడు చెప్తుంటే ప్రతి ఆలోచన పక్కన పెట్టేసి నీ ఆలోచన చేసుకుంటున్నావేమో, ఎప్పటికీ నువ్వు ఆశీర్వదింపబడవు. అది 100% దేవుడే మాట్లాడుతున్నాడు. జనముల ఆలోచన వ్యర్థము, నిష్ప్రయోజనము. యెహోవా ఆలోచనే సదాకాలము నిలుస్తుందని దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు ఆయన చర్చికి రా సంవత్సరాల కొలది, నువ్వు వాక్యము చదువు సంవత్సరాల కొలది, గొప్ప జ్ఞానము సంపాదించుకో, కానీ ఆయన చెప్పిన ఆలోచన చేయనప్పుడు కొంచెము కూడా ఆయన ఆశీర్వాదాన్ని పొందుకోలేవని దేవుడు మాట్లాడుతున్నాడు. ఒకసారి ఒక దైవజనం చెప్తుంటే విన్నా, అది మనము చెప్పుకున్నాం. అయితే ఆయన అన్నాడు, నువ్వు యేసుని ఎరిగి ఉన్నావా, యేసుని కలిగి ఉన్నావా అని. యేసు అందరికీ తెలుసు, అవునే కదా? యేసు అందరికీ తెలుసు. వాక్యం తెలుసు, వాక్యం చదవాలని తెలుసు, ప్రార్థన తెలుసు, పరలోకం ఉందని తెలుసు, పరలోకానికి వెళ్ళాలని అన్నీ తెలుసు. కానీ ఆయన చెప్పింది ఒక్కటి కూడా చేయి, అదే యేసుని కలిగి లేకపోవడం. యేసుని ఎరిగి ఉన్నవాడు పరలోక రాజ్యం వెళ్ళడు, యేసుని కలిగి ఉన్నవాడు పరలోక రాజ్యం వెళ్తాడు. యేసుని కలిగి ఉండడం అంటే యేసు చెప్పిన ఆలోచనే గొప్పదిగా, అదే జీవితంగా, అదే పరమార్థంగా, అదే నీకు లైఫ్గా ఎంచుకొని అది పాటించిన మరుక్షణం నువ్వు యేసుని కలిగి ఉన్న వ్యక్తి అవుతావు అని దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. వాడి దైవుని మాట ఆలోచన నీకు ఏది చెప్పినా నువ్వు లోబడిచి. యాకోబు యోహాను వాడు తమ వలలు అల్లుకుంటుండగా యేసుప్రభు నన్ను వెంబడించాడంటే తమ వలలు విడిచిపెట్టి వెంటనే వెంబడించేశారు. అది ఎంత పరమార్థం. ఆయన అపోస్తుల కింద వాళ్ళని నియమించి ఆయన 12 సింహాసనాలు కూర్చోడానికి అపోస్తులుగా వాళ్ళని సిద్ధపరిచారు. అంత గొప్ప ఆశీర్వాదం ఎందుకు ఇచ్చారంటే దేవుడు చెప్పిన మాటకు లోబడ్డాం. ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఎన్నో మార్లు నేను దీవించాలని వచ్చి ఎన్నో ఆలోచనలు చెప్పాడు దేవుడు. బిడ్డా, నువ్వు ఇలా చెయ్యి, నువ్వు ఇలా ఉండు, నువ్వు ఇలా కలిగించి, ఇదిగో నువ్వు సేవకులతో సహవాసం కలిగి ఉండు, సేవకులు చెప్పింది చేయని, నువ్వు అడుగుతున్న ఆశీర్వదించమని ఆశీర్వదించాలని వస్తున్నాడు. అదే చెప్తున్నాడు. బట్ ఆయన చెప్పింది వింటున్నావు తప్ప చేయడం లేదు. విడిచిపెట్టి నువ్వు అనుకున్న ఆలోచన చేస్తున్నావు, కానీ అంటున్నావు మాటల్లో నాకు దేవుడంటేనే ఇష్టం, దేవుడి కన్నా నన్ను నేను హెచ్చించుకుంటలే, నేను నేల మట్టుకు తగ్గించుకుంటున్నా, అమ్మో దేవుడు గొప్పవాడు అని మాటల్లో అంటున్నావు. కానీ నీ ఆలోచన చేయడం యేసు కన్నా నిన్ను హెచ్చించుకోవడం, యేసుని తృణీకరించడం. ఎప్పుడైతే ఆయన ఆలోచన చేస్తున్నావో నిన్ను నువ్వు తగ్గించుకోవడం, యేసుకి లోబడ్డం, ఆయన్ని ప్రేమించడం, ఆయన నీలో హెచ్చించడం, అప్పుడు ఆయన నువ్వు కలిగి ఉంటావు. కానీ యేసై చెప్పింది వినక, యేసై చెప్పింది లోబడక, నువ్వు బైబిల్ చదువుకొని నీ అంత మట్టుకు నువ్వు వెళ్ళిపోయి నీ మట్టుకు నువ్వు ప్రార్థన చేసేసుకుంటే అన్నీ నిష్ప్రయోజనములే అని దేవుడు మాట్లాడతాడు. ఎంతమందికి అర్థమైంది వాక్యం? హల్లెలూయా.
కాబట్టి దేవుడి దినాన మాట్లాడుతున్నాడు, నీకు ఆశీర్వాదం ఎప్పుడో ఇచ్చేసాడు, నేను ఎప్పుడో దీవించాడు, నీ బంధకాల నుంచి ఎప్పుడో విడిపించేశాడు, నీకెప్పుడో సమృద్ధినిచ్చాడు, నీకెప్పుడో స్వస్థతనిచ్చేశాడు, నీకెప్పుడో విడుదలిచ్చేశాడు, ఎప్పుడో నీకు నిత్యరాజ్య వారసత్వం ఇచ్చేశాడు ఆయన ఆలోచన చెప్పి. కానీ ప్రతి ఆలోచన చేయక నీ ఇష్టము నెరవేర్చుకొని సంపూర్ణంగా దేవుని యొక్క ప్రతి ఆశీర్వాదం కోల్పోయిన దేవుడు మాట్లాడుతున్నాడు. యెషయా 9:6 చూద్దాం. లాస్ట్ ఒక్క నిమిషం. సామెతలు 19:27 చూద్దాం. సామెతలు 19:27. నరుని హృదయముల ఆలోచనలు అనేకములుగా పుట్టును, యెహోవా యొక్క తీర్మానమే స్థిరము. హల్లెలూయా. మన ఆలోచనలు అనేకములుగా పుట్టును, ఎన్ని పుట్టినా యెహోవా ఆలోచనే స్థిరం. యెషయా చూద్దాం. యెషయా 9:6. సామెతల తర్వాత ఉంటుంది. యెషయా 9:6. ఏలయనగా మనకు శిశువు పుట్టాను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారం ఉండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తకు అధిపతి అని అతనికి పేరు పెట్టబడను. హల్లెలూయా. ఆయనకు ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తకు అధిపతి అని ఆయనకి పేరు. ఆయనకు ఆలోచనకర్త అని పేరంట. హల్లెలూయా. నీకు ఆలోచన ఇచ్చేవాడు ఎవరు? దేవుడా నన్ను ఆశీర్వదించు, నా వల్ల ఏం జరగట్లేదంటే ఎప్పుడో ఆశీర్వదించాడు, ఎప్పుడో ఆలోచించి ఎప్పుడు ఏం చేయాలో చెప్తున్నాడు నీకు. నువ్వు విని దాన్ని చేయక దాన్ని పక్కన పెట్టేసి ఆశీర్వదించంటే దారి తప్పేస్తే ఆయన ఏం చేస్తాడు? ఆయన చెప్పిన ఆలోచనలో, ఆయన చెప్పిన దారిలో నువ్వు వెళ్తే ఆయన సిలువలో నీకు సమస్తమును ఇచ్చి ఉన్నాడు, అది పొందుకుంటూ వెళ్తావు. ఆయన చెప్పిన ఆలోచన మానేసి నీ ఆలోచన చేసుకుంటూ వెళ్ళిపోయి దీవించు అంటే నువ్వు ఎక్కడేడా ఆయన అక్కడేడా. నేను ఇప్పుడో ఇచ్చాను, నీ కళ్ళు తెరవలేదు అంతే అనుకుంటావు. అర్థమైందా? హల్లెలూయా. దేవుడు చెప్పిన ఆలోచన చేసిన తర్వాత అద్భుతం చూస్తావు, అప్పుడే విడుదల చూస్తావు, అప్పుడే స్వస్థత చూస్తావు, అప్పుడే ఆశ్చర్యం చూస్తావు, అప్పుడే నీ కుటుంబం విడుదల చూస్తావు, నీ జీవితంలో దీవెన చూస్తావు. నీ ఆలోచన చేసినంతకాలం ప్రతిదీ నిష్ప్రయోజనం అయిపోద్ది, ఏమాత్రం దీవెన ఉండదని దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ చిన్న మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించిన ప్రార్థన చేద్దామండి. వాక్యం ప్రార్థన చేద్దాం.